హలో గైస్, మీరు చూస్తున్నారు తెలుగు మూవీ రివ్యూ ఛానల్. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నేను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మనం సలార్ రివ్యూలాగే వెళ్ళిపోదాం. మూవీ చూశాను, బెనిఫిట్ షో 5:30కి మూవీ అయితే చూశాను. మూవీ చూస్తున్నంతసేపు నా చూపు మాత్రం పక్కకైతే వెళ్ళలేదు. ఎందుకంటే అంత బాగుంది మూవీ అయితే. సలార్ ఒక ఫ్యాన్స్ కానీ ఒక ఆడియన్స్ కానీ ప్రభాస్ గారికి ఎలాంటి క్యారెక్టర్ అయితే సెట్ అవుతుంది, సూట్ అవుతుంది అనుకుంటారో అలాంటి క్యారెక్టర్, అలాంటి ఎలివేషన్స్ ఉన్న క్యారెక్టర్ ప్రభాస్ గారిది. ప్రశాంత్ నీల్ గారు అయితే ప్రభాస్ కోసం ఈ మూవీ చాలా బాగా రాసుకున్నారు అండ్ తీశారు కూడా. అంత అద్భుతంగా ఉంది మూవీ అయితే మాత్రం. మెయిన్గా నాకు బాగా నచ్చిన ఏంటంటే ఈ మూవీలో ఎలివేషన్స్, ప్రభాస్ గారికి ఇచ్చే ఎలివేషన్స్కి గూస్ బంప్స్. మనకి దీన్ని ఏమంటారు కదా, టైంకి గుర్తు రావట్లేదు, వెంట్రుకలు అనేది ఇట్లా లేస్తే మనకి అంత గూస్ బంప్స్ వచ్చే ఎలివేషన్స్ ఉంటాయి ఈ మూవీలో మాత్రం. మనం కేజీఎఫ్ చూసాం, కేజీఎఫ్లో ఎంత మంచి ఎలివేషన్స్ ఉంటాయో దానికి మించిన ఎలివేషన్స్ అయితే ఈ సలార్లో చూపించడం జరిగింది ప్రభాస్ గారికి అయితే మాత్రం. ఆ కటౌట్కి, ఆ ఎలివేషన్స్కి వచ్చే బీజిఎంకి అసలు మనకైతే గూస్ బంప్స్ అంత అద్భుతంగా మూవీ అయితే ఉంది. అండ్ స్టోరీ కూడా అంతే బాగుంది. స్టోరీ కూడా చిన్నది కాదు, చాలా పెద్ద స్టోరీ ఇదైతే మాత్రం. ఒక ఇద్దరి మిత్రులు బద్ధ శత్రువులుగా మారితే ఎలా ఉంటుందో అని మనకి ట్రైలర్లో కానీ అండ్ ఇంటర్వ్యూలో కానీ చెప్పడం జరిగింది. సో ఆ కథనం మనకి బద్ధ శత్రువులు అనేది ప్రాపర్గా మనకి చూపిలేదు. అంటే ఎండింగ్ టైంకి బద్ధ శత్రువులు ఎందుకు అయ్యారనేది మనకైతే చెప్పలేదు, కానీ వేరే విధంగా ఒకటి చెప్పారు. అదనేది నేను చెప్తాను మీకు. అండ్ మెయిన్గా మనం ఫస్ట్ హాఫ్ విషయం మాట్లాడుకుంటే, ఫస్ట్ హాఫ్ మీకు స్టార్టింగే కథలోకి వెళ్ళదు. మీకు చిన్నగా కొంచెం క్యారెక్టర్స్ అనేది కొంచెం ఇంట్రడ్యూస్ అవుతూ ఉంటుంది. అండ్ ఎలివేషన్స్ కూడా అప్పుడే స్టార్ట్ అవుతుంది. మీ స్టార్టింగే పెద్ద ఎలివేషన్స్ బ్లాస్ట్ అవ్వదు, స్లోగా ఎలివేషన్స్ వెళ్ళి ఒక్కసారిగా బ్లాస్ట్ అవుతుంది ప్రభాస్ గారికి మాత్రం. ఆ ఫైట్ సీక్వెన్సెస్ మెయిన్, ఫస్ట్ శృతి హాసన్ కోసం ఒక ఫైట్ సీన్ ఉంటుంది. మెయిన్గా వాళ్ళమ్మ ప్రభాస్ గారిని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఎందుకు అలా ఆపడానికి ట్రై చేస్తుంది అనేది మీకు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ శృతి హాసన్ ఒక రాడ్, మన ట్రైలర్లో చూసాం, ఒక రాడ్ ఇట్లా పట్టుకుంటాడు. అది ఎందుకు పట్టుకున్నారనేది శృతి హాసన్ కోసం. అసలు ఆ సీన్ చూస్తే మాత్రం అద్దరిపోతుంది. అసలు అంత బాగుంటుంది. అంత ఎలివేషన్స్ కానీ ఆ గూస్ బంప్స్ కానీ మనకి అసలు మీరు మూవీ చూస్తే మీరు మర్చిపోలేరు, ఇంకోసారి చూడాలనిపించింది ఆ ఎలివేషన్స్కి. అంత బాగా ఇచ్చారు. అండ్ మెయిన్గా ఒక 5 ఫైట్లు ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో ఒక 2 ఉంటాయి అండ్ సెకండ్ హాఫ్లో ఒక 3 ఉంటాయి. ప్రతి ఫైట్ సీన్కి మనకి అసలు గూస్ బంప్స్. ప్రతి సీన్ కానీ ప్రతి డైలాగ్ కానీ మనకి అంత బాగా కనెక్ట్ అవుతుంది. ఒక ఎమోషన్ కూడా ఉంది. అండ్ మదర్కి, కొడుక్కి ఎమోషన్ ఉంది. ఆడవాళ్ళని అంటే ఏదో అత్యాచారాలు చేస్తూ ఉంటారు కదా, ఆ పర్టికులర్ దగ్గర ఎమోషన్ ఉంటుంది. అంత బాగా ఉంటుంది. ఎమోషన్ కూడా మనకు కనెక్ట్ అవుతుంది. అండ్ వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కూడా ఎక్కువగా చూపించలేదు. అంటే ఫ్రెండ్షిప్ అంత ఎక్కువగా అయితే మనకి చూపించలేదు. అండ్ బద్ధ శత్రువులుగా మారతారు అనేది మనకి ఇంటర్వ్యూలో కానీ ట్రైలర్లో కానీ చూపించడం జరిగింది. బట్ బద్ధ శత్రువులుగా ఎందుకు మారారో మనకి ప్రాపర్గా ఎండింగ్ టైంలో అయితే మనకైతే చెప్పలేదు, కానీ వేరే విధంగా రివీల్ అయితే చేశారు. అండ్ అసలు మెయిన్ ఈ కథ ఏంటంటే, ఒక కాన్సారా సిటీ కోసం ఈ కథ అనేది ఉంటుంది. కానీ ఈ కథ కూడా చాలా పెద్దది. మనకి 2 పార్ట్లలో చూపిస్తున్నారు. బట్ స్టోరీ కూడా చాలా పెద్దది. పృథ్వీరాజ్ గారు మొన్న ఇంటర్వ్యూలో చెప్పారు, ఇది ఒక గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాంటిది, చాలా లాంగ్ వెళ్తుంది అని. కానీ 2 పార్ట్లో మనకి చూపిస్తారు. అండ్ ఫస్ట్ది సీజ్ ఫైర్ అండ్ సెకండ్ది వేరేది ఒక పేరు పెట్టారు. టైటిల్ ఎండింగ్లో పడుతుంది, అది నేను చెప్పను, మీరు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ కాన్సారా సిటీ కోసం కొన్ని తెగలు ఉంటాయి. ఆ తెగలు అనేది మన పేర్లు కూడా గుర్తుండవు, ఎందుకంటే లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి, ఎక్కువ క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ వల్ల మనకి ఆ పేర్లు అనేది గుర్తుపెట్టుకోలేం, అన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. కాన్సారా సిటీ కోసం మెయిన్ ఈ కథ మొత్తం కాన్సారా సిటీ కోసమే. మనం కేజీఎఫ్ చూసుకుంటే ఎలాగో ఆ సిటీ అదే వాళ్ళది ఉంటుంది కదా, ఆ బంగారంది వాటికి ఇది కూడా సేమ్ అలాగే ఒక సిటీ కోసం మెయిన్. ఆ సిటీ కోసం ఈ ప్రభాస్ గారు ఇంత వైలెంట్గా ఎందుకు మారారు, అండ్ పృథ్వీరాజ్ గారు వీళ్ళకి శత్రుత్వం ఎందుకు ఏర్పడుతుంది మీకు మూవీ చూస్తే క్లారిటీ వస్తుంది. కానీ మనకి ప్రాపర్ ఎండింగ్గా వాళ్ళిద్దరు భద్ర శత్రువులు ఎందుకు అయ్యారనేది మాత్రం మనకు చెప్పలేదు. అండ్ ఫస్ట్ హాఫ్లో మీకు 2 ఫైట్ సీక్వెన్స్ ఉన్నా అసలు అద్దరిపోతాయండి. అసలు ప్రతి ఫైట్ సీన్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే
మెయిన్ మీకు ఫస్ట్ హాఫ్ అంతా క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతుంటుంది. అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసి ఇంకా ఆ తెగలు ఆ సిటీకి, ఆ కాన్సర్ సిటీ మొత్తం బ్యాక్గ్రౌండ్ రివీల్ అవుతుంది అనమాట. అంటే బ్యాక్ స్టోరీ ఉంటుంది కదా, ఆ కాన్సర్ సిటీ ఏంటి, అసలు ఎందుకు ఏర్పడింది ఏంటి అనేది రివీల్ అవుతూ ఉంటుంది సెకండ్ హాఫ్లో. ఆ రివీల్ అయ్యే టైంలో కొన్ని తెగలు ఉంటాయి. ఆ తెగలు ఏంటనేది మీరు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ కొంతమంది ఆ కుర్చీ కోసం, ఆ మెయిన్ చైర్ ఉంటుంది కదా, ఆ చైర్ కోసం పోటీ పడడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఒక ఫ్రెండ్షిప్ కోసం ప్రభాస్ గారు వెళ్ళడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ బద్ధ శత్రువులు ఎందుకు మారారు అనేది మీరు మూవీ చూడాలి. మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ సస్పెన్స్ కానీ, డ్రామా కానీ, ఎమోషన్ కానీ, ఎలివేషన్స్ కానీ, ఫైట్స్ కానీ అంత బాగా వర్కౌట్ అయితే ఈ మూవీకి అయితే అయింది. ప్రశాంత్ నీల్ గారు మాత్రం అద్భుతంగా, ప్రభాస్ గారికి మాత్రం అంత మంచి క్యారెక్టర్ అయితే దొరికింది. ఫ్యాన్స్ కానీ, ఆడియన్స్ కానీ ఒక ప్రభాస్ గారిని ఎలా కోరుకుంటారో, ఏ విధంగా మేము స్క్రీన్ పైన ప్రభాస్ గారిని చూడాలనుకుంటామో ఆ విధంగా మాత్రం ఆయన ప్లాన్ చేసుకొని మరి చూపించడం జరిగింది. బాహుబలి అయితే మనం మర్చిపోతాం, కేజీఎఫ్ కానీ బాహుబలి కానీ మనం అయితే మర్చిపోతాం. సలార్ అనేది అబ్బా ఇంత అద్భుతమైన మూవీ అనేది మనకైతే థియేటర్ నుంచి బయటకు వచ్చాక కాలర్ ఎగరేసుకొని మరీ చెప్తాం మన ఫ్యాన్స్ అయితే మాత్రం. సో అంత అద్భుతంగా అయితే మూవీ ఉంది. తప్పకుండా ఈ మూవీ మాత్రం చూడండి. చాలా చాలా బాగుంది. 2 ఫ్లాపుల తర్వాత అండ్ ప్రభాస్ గారికి బిగ్గెస్ట్ హిట్ పడింది. చాలా పెద్ద హిట్ ఇదైతే మాత్రం, అంత బాగుంది. అండ్ సెకండ్ పార్ట్ కోసం మనం చాలా సస్పెన్స్ అయితే పెట్టారు, ఈగర్లీగా వెయిట్ చేయడానికి సస్పెన్స్ అయితే పెట్టారు. కానీ నాకు మైనస్ అనిపించిన పాయింట్ ఏంటంటే, బద్ధ శత్రువులుగా ఎందుకు మారారో ఈ పాయింట్ కొంచెం రివీల్ చేస్తే బాగుండేదేమో అని అనిపించింది. కాకపోతే వాళ్ళు వేరేది పెట్టారు, అంటే బద్ధ శత్రువులు అవుతారు, వేరేది పెట్టారు. అది మీకు ఖచ్చితంగా మూవీ చూస్తే అర్థమవుతుంది. బద్ధ శత్రువులు కూడా అర్థమవుతుంది, కానీ ప్రాపర్ ఎండింగ్లో తీసుకురాలేదని నాకు ఒక మైనస్ అనిపించింది. అదొక్కటే తప్పితే నాకు ఇంకా ఈ మూవీలో నాకు మైనస్లు అనేది ఎక్కడా అనిపించలేదు. అంత బాగుంది. అండ్ క్యారెక్టర్ విషయాన్ని గురించి మాట్లాడుకుంటే ప్రభాస్ గారు ఎక్సలెంట్ క్యారెక్టర్, అండ్ పృథ్వీరాజ్ గారు కూడా చాలా మంచి క్యారెక్టర్, అండ్ శృతి హాసన్ గారిది అంటే అంత ఇంపార్టెంట్ ఇచ్చే క్యారెక్టర్ అయితే కాదు. సో ఆమెది మాత్రం చిన్న క్యారెక్టర్. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రభాస్ గారి స్క్రీన్ ప్రజెన్స్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. ఆయన డైలాగ్స్ కానీ ఆయన అంటే డైలాగ్స్ ఉంటాయి కదా మాట్లాడడం, అవి కూడా చాలా తక్కువ ఉంటుంది. చాలా తక్కువ ఉన్నా కానీ ఆ ఎలివేషన్స్కి మాత్రం గూస్ బంప్స్ అంటే అసలు చాలా అంత మంచి ఎలివేషన్స్ ఉంటాయి. అంత మంచి ఎలివేషన్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఆ సినిమా అంత బాగా నచ్చుతుంది. సెకండ్ హాఫ్లో అంటే షర్ట్ లేకుండా ఒక ఫైట్ ఉంటుంది, అసలు అద్భుతం, అరాచకం అని చెప్పుకోవాలి. అండ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చారు కానీ నాకు అంత ఏ సర్టిఫికేట్ ఇచ్చే అంత లేదు. అంటే వైలెన్స్ ఎక్కువ ఉందని ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, బట్ ఆ క్యారెక్టర్కి ఆ వైలెన్స్ అనేది ఉండాలి కాబట్టే మనకు ఆ సినిమా అంత బాగుంది. ఏ సర్టిఫికేట్ ఇచ్చినా ఏం పర్లేదు, హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. అండ్ చిన్నపిల్లలు కూడా చూడొచ్చు. చిన్నపిల్ల అంటే ఒక 10 years ఎబో వాళ్ళైతే చూడొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. అంత బాగుంది. యాక్టింగ్ పరంగా ప్రభాస్ గారు మాత్రం ఆ లుక్స్ పరంగా కానీ, ఆ కటౌట్ కానీ, అసలు ఆ 6 pack కానీ అసలు చాలా బాగుంది. యాక్టింగ్ మాత్రం ఎక్సలెంట్. అండ్ పృథ్వీరాజ్ గారు కూడా నో డౌట్ చాలా బాగా యాక్టింగ్ చేశారు. అండ్ బ్రహ్మాజీ గారు ఉంటారు క్యారెక్టర్, ఆయన కూడా కొంచెం ఎప్పుడు కమెడియన్ చూస్తాం, ఈ మూవీలో కొంచెం పవర్ఫుల్ క్యారెక్టర్. అండ్ కొంతమంది క్యారెక్టర్స్ ఉన్న పేర్లు తెలియదు కానీ చాలా మంచి పవర్ఫుల్ కామెడీ అయితే అసలు ఉండదు. కామెడీ కూడా లాస్ట్లో ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ పృథ్వీరాజ్ అండ్ ప్రభాస్ గారి మధ్య చిన్న ఒక 2-3 డైలాగులు అంతా, అది కూడా చిన్న కామెడీ మనకి కొంచెం నవ్వుకోవడానికి. వాళ్ళిద్దరు కలిసి చేసే ఫైట్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ స్టోరీ కూడా కాన్సారా గురించి, ఆ కాన్సారా స్టోరీ కూడా చాలా పెద్దది. కాన్సారా వరల్డ్ అసలు ఆ సిటీ ఎంత పెద్దదంటే ఆ స్టోరీ కూడా అంతే పెద్దది. నాకు తెలిసి ఒక 2 పార్ట్లే కాదు, చాలా పాటలు తీస్తారేమో అని నా ఒపీనియన్. ఎందుకంటే స్టోరీ కూడా పెద్దగా తీసుకోవచ్చు, అంత పెద్ద స్టోరీ అనమాట కాన్సారా అనేది. సో ఫస్ట్ది సీజ్ ఫైర్ అండ్ సెకండ్ది పర్వం ఒకటి ఉంటుంది, ఆ పేరు ముందు నేను చెప్పను, మీరు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. సీజ్ ఫైర్ అని మనకు పెట్టారు కదా, అండ్ సెకండ్ హాఫ్ది ఒక పేరు పెడతారు, అది ఏందనేది మీరు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇంత అద్భుతమైన సినిమా ప్రభాస్ గారికి పడింది. సో హ్యాపీ. అండ్ నేను ప్రభాస్ గారి బిగ్గెస్ట్ ఫ్యాన్ అండి. సో నేనేదో మూవీ బాగాలేకపోయినా చెప్పడం అలాంటిది ఏమి ఉండదు, బాగుంది కాబట్టి బాగుందని చెప్తాను. సో ఇది ప్రభాస్ గారి మాత్రం మంచి హిట్ పడిందని చెప్పుకోవాలి. ఇదేంటి ఈ మూవీ రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ.